నుంచి వింటూ ఉన్నాం. ఇంకొక వర్తమానం కొలస్సీలకు రాసిన పత్రిక నుంచి వింటూ ఉన్నాం. అంతిమంగా వాక్యంలో ఎదగటం అనేది సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత మరియు ఒక ఆశీర్వాదం అయి ఉన్నది. అయితే ఈ వారం మనం ఆదికాండం నుంచి మొదటి 11 అధ్యాయాలు మనం ధ్యానించిన తర్వాత అక్కడ ఒక బ్రేక్ మనం తీసుకొని ఒక అంశాన్ని మనం ఈ దినం ధ్యానిద్దాం. ఎందుకనంటే ఆదికాండం చాలా పెద్ద గ్రంథము, పుస్తకము. ఇంకొక దగ్గర బ్రేక్ తీసుకోవడానికి ఉండదు. మొదటి 11 అధ్యాయాలు పార్ట్ 1 అయితే 12 నుంచి 50 అధ్యాయాలు పార్ట్ 2. సో మనం తిరిగి ఆదికాండంలోనికి ప్రవేశించే ముందు ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఈ దినం మీకు ఒక పదాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే కొయినోనియా. అందరు చెప్తారు నాతో పాటు, కొయినోనియా. గట్టిగా చెప్పాలి, కొయినోనియా. కొయినోనియా అంటే ఇవ్వడం, కొంచెం దగ్గరగానే ఉంది. అయితే సహవాసం, ఫెలోషిప్. ఫెలోషిప్ అనే పదానికి గ్రీక్ పదం ఏంటంటే కొయినోనియా, సహవాసము. నాజీ ప్రభుత్వము లేకపోతే దారుణమైన విధానంలో వారు హిట్లర్ మరియు నాజీ రెజీమ్ లేకపోతే ఆర్మీ వారు జర్మనీలోని క్రైస్తవుల్ని బాగా హింసిస్తున్న సమయంలో మరియు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న సమయంలో, క్రైస్తవ్యాన్ని కాంప్రమైజ్ చేస్తున్న సమయంలో అనేక మంది క్రైస్తవులు కూడా వారు నిజ బైబిల్ విశ్వాసాన్ని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవ్యంలోనికి లేకపోతే ఈ యొక్క ప్రభుత్వానికి భయపడి, హిట్లర్కి భయపడి అనేక మంది సాధారణ క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్న దినాల్లో రాజీ పడని ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఆయన పేరు డైట్రిచ్ బాన్హోఫర్. డైట్రిచ్ బాన్హోఫర్ రాసిన ఒక పుస్తకము ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, లేకపోతే ఒక షార్ట్ బుక్లెట్ అనుకోవచ్చు. దాన్ని ఈదినాన్ని కూడా జర్మన్ లిటరేచర్లో చాలామంది చాలా లోతుగా చదువుతారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ వర్క్. చాలా అద్భుతమైన రచయిత డైట్రిచ్ బాన్హోఫర్. జర్మన్లో ఇంకా దాని యొక్క లోతు మనకు అర్థమవుతుంది. అయితే ఆయన ఈ విషయాలు రాసింది ముఖ్యంగా ఒక పుస్తకాన్ని తను రాశాడు. రాజీ పడని విశ్వాసిగా ఎలా ఉండాలి అనే పుస్తకాన్ని రాసిన ఆ పుస్తకం పేరు ఏంటంటే కలిసి జీవించటం, లైఫ్ టుగెదర్. లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే ఫెలోషిప్ అనే భావాన్ని ఇచ్చే ఈ పుస్తకాన్ని రాశాడు, లైఫ్ టుగెదర్. ఆ పుస్తకంలో ఏం రాశారంటే ద చర్చ్ యాజ్ అ ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ centers on Christ rather than being a mere association of people with a common purpose. ఒక సామాన్యమైన ఉద్దేశం కలిగి జీవిస్తున్న ఒక ప్రజగుంపు క్రైస్తవ సహవాసం కాదు, కానీ క్రైస్తవ సహవాసము, సంఘము ఏంటంటే క్రీస్తు కేంద్రితంగా కట్టబడేది. చర్చ్ ఈజ్ బిల్డ్ అరౌండ్ క్రైస్ట్, ఫెలోషిప్ ఈజ్ బిల్ట్ అరౌండ్ క్రైస్ట్ అని నాజీ ప్రభుత్వము అణిచివేస్తున్న దినాల్లో, హింసిస్తున్న దినాల్లో నమ్మకంగా ప్రభువుని వెంబడించిన డైట్రిచ్ బాన్హోఫర్ తాను చెప్పింది ఏంటంటే నేను ఒంటరిగా జీవించడానికి సిద్ధంగా లేను. హిట్లర్ ఏం చేశారంటే అందరినీ విడగొట్టేశాడు. ఇలాంటి అయితే రాజీ పడిన క్రైస్తవ్యంలో జీవించాలి, లేకపోతే ఇక వీరు కూడుకోవడానికి లేదు. కానీ ఇల్లీగల్గా డైట్రిచ్ బాన్హోఫర్ సంఘాన్ని నడిపించాడు, ఫెలోషిప్ని నడిపించాడు. ఆ సందర్భంలో రాసిన ఈ లైఫ్ టుగెదర్, దీనిలో ఆయన మాట్లాడుతూ అన్నాడు, సహవాసము అనేది దేవుడు
మనకిచ్చినటువంటి ఒక కృపావరము, ఎ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. సహవాసం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక కృపావరము. వ్యక్తిగత సహవాసం చాలా అవసరం దేవునితో. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థించటము, వాక్యము ధ్యానించటము, తర్వాత దేవునికి మనం పాటలు పాడటం మన గదిలో వ్యక్తిగతంగా చాలా ప్రాముఖ్యం. కానీ అట్ ద సేమ్ టైం కమ్యూనల్ ఫెలోషిప్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం కలిసి సహవాసించటం అనేది ఇది దేవుని కృపావరము అని డైట్రిచ్ బాన్హోఫర్ చెప్పాడనమాట. కలిసి సహవాసంలో ఏం జరుగుతుందంటే ఒకరినొకరు అనే పరిచర్యను మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. వన్ అనదర్, షేరింగ్, హెల్పింగ్, ఎగ్జాటింగ్, ఎంకరేజింగ్, పంచుకొనుట, సహాయం చేయడం, ప్రోత్సహించటం మరియు హెచ్చరించటం, ఇవన్నీ కూడా సహవాసంలో మాత్రమే జరుగుతాయి అని డైట్రిచ్ బాన్హోఫర్ చెప్పాడు. అయితే ఈ ఉదయకాల సమయం మనం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. కొంచెం పైనుంచి నేను చదువుతాను, 37వ వచనం నుంచి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అనగా పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు అను వరము, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరే రక్షణ పొందరని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఇక్కడ పెంతెకోస్తు దినాన్న జరిగింది ఏంటంటే, వారందరూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ వేయబడి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆరోహణుడైన కొన్ని దినాల తర్వాత వారందరూ మేడగదిలో కూడుకున్నప్పుడు ఆ పెంతెకోస్తు దినాన్న, అంటే సాధారణంగా పాత నిబంధనలో ఏంటంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించేవాళ్ళు. మనం చూస్తాం నిర్గమకాండం 23వ అధ్యాయంలో. తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ప్రథమ ఫలాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి కృతజ్ఞతతో సంతోషంగా ఆయనకు చెల్లించేవారు. అలాంటి పెంతెకోస్తు దినం యెరూషలేములో జరుగుతున్న సమయంలో వారందరూ కూడుకొని క్రీస్తుని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ, క్రీస్తుని అర్థం చేసుకుంటూ ఎడతెగక వారు అలాగున్న సమయంలో దేవుడు ఆయన వాగ్దానం చేసిన విధంగా క్రీస్తు ఆరోహణుడైన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను, ఆయన మీకు ఆదరణకర్తగా ఉంటాడు, ఆయన మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాడు, మీకు సమస్తాన్ని సర్వసత్యంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని ఆయన వాగ్దానం చేసిన విధంగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చి, మరియు ఆ 120 మంది ఆయా భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. అక్కడ వారందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి, వీరికి నా భాష ఎలా తెలిసింది? వీరు గలిలేయులు కారా? ఆయా భాషల వారితో వారు మాట్లాడడం వారు గమనించి, వేరువేరు భాషలతో వారు మాట్లాడడం గమనించినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు లేచి నిలవబడి, ఇది పరిశుద్ధాత్మని వల్ల జరిగింది, దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మరియు ధైర్యంతో బోధించడం ప్రారంభించాడు. విద్య లేని పామరుడు, పారిపోయిన భయముతో ఉన్నటువంటి పేతురు ధైర్యంగా బోధించడం ప్రారంభించాడు, క్రీస్తు గురించి బోధించడం ప్రారంభించాడు. అక్కడ మనం చూస్తాం ఆ పైన 21వ వచనం నుంచి కింద వరకు, దేవుడు నిశ్చయించిన సంకల్పం చొప్పున ఆయన అప్పగించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించిరి, కానీ ఆయన పునరుద్ధానుడిగా వాగ్దానం చేయబడిన విధంగా తిరిగి లేపుట ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరుచుకున్నాడు. మరియు యేసుక్రీస్తు నామమునందు పశ్చాత్తాపడి విశ్వసించిన వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు
అని చెప్పి సువార్తను అక్కడున్న వారందరికీ ఆ పెంతెకోస్తు దినమున కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడ ఆ యెరూషలేము పట్టణంలో ఉండగా వీరు ధైర్యంతో సువార్త ప్రకటించినప్పుడు సుమారు 3,000 మంది వారు విశ్వాసం ఉంచారు. వారి హృదయంలో నొచ్చుకొని, అంటే ఈ మాటలు, ఈ సువార్త వారి హృదయంలో పొడవబడినప్పుడు, వారి హృదయాలు అవి పొడవబడినప్పుడు వారు ఏం చేయాలి అని చెప్పినప్పుడు అపోస్తలుడైన పేతురు ఏమని జ్ఞాపకం చేశారంటే, మీరు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మీరేం చేస్తారంటే, మీరు ఈ సువార్త మీలోనికి చొచ్చుకుని పోయింది, ఇప్పుడు మీరు పాపము నిమిత్తం గద్దించబడుతున్నారు, మీరు పాపస్థితిలో ఇంకా ఉండలేరు, క్రీస్తుని ఒప్పుకోవాలి మొదటిగా. రెండవది, మీ పాపములను విడిచిపెట్టి బాప్తిస్మం పొందండి, మీ ఆంతరంగిక విశ్వాసాన్ని బహిర్గతం చేయండి అని చెప్పి ఆ తర్వాత ఏమన్నాడంటే, అప్పుడు ఆ దినం అనేక మంది రక్షణ పొంది 41వ వచనంలో అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాప్తిస్మం పొంది వెంటనే వాళ్ళు ఎవరి దారిన వారు వెళ్ళిపోలేదు. బహుశా వారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారై ఉండొచ్చు. బాప్తిస్మం ద్వారా వెంటనే ఏం చేయబడిందంటే వారు సంఘములో చేర్చబడిరి. ఇంగ్లీష్లో ఏమన్నదంటే దే వర్ యాడెడ్ టు ద చర్చ్. ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీకి చర్చ్లెస్ సాల్వేషన్ అనేది వారికి తెలియదు. అంటే సంఘ సహవాసము లేని క్రైస్తవ విశ్వాసం అనేది వారికి అసలు పరిచయం లేదు. ఒక వ్యక్తి బాప్తిస్మం ద్వారా సంఘమునకు అంటుకట్టబడతాడు. హీ విల్ బి యాడెడ్ టు ద చర్చ్. అది సార్వత్రిక సంఘము, మరియు సార్వత్రిక సంఘములోనికి మనం అంటుకట్టబడే విధానం ఏంటంటే స్థానిక సంఘము ద్వారా. వారు అలాగూ విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి 42వ వచనంలో ఏం తెలియజేయబడిందంటే, వారు ఏం చేస్తున్నారంటే ఈ 4 విషయాలే సింపుల్. వారు ఏం చేస్తున్నారంటే, వీరు అపోస్తులుల బోధయందును అనగా స్క్రిప్చర్స్, రెండోది సహవాసమందును అనగా ఫెలోషిప్, మూడోది రొట్టె విరుచుట యందును అనగా బ్రెడ్ బ్రేకింగ్, నాలుగవది ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. 4 విషయాలు: స్క్రిప్చర్, ప్రేయర్, ఫెలోషిప్, బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్. ఇవన్నీ జరిగేది ఎక్కడంటే చర్చ్లో. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వారు ఎడతెగక యుండిరి అనగా దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ అనగా దాని అర్థం ఏంటంటే వీరు ఎడతెగక యుండిరి అని అంటే ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది వారు ఎడతెగక ఉండటం అంటే ఏదో ఒక దినం కాదు, లేకపోతే కొన్ని దినాలకు ఒకసారి కాదు. ఈ ఎడతెగక అనగా వారు సహవాసమందు ప్రతిదినము వారు కూడుకొనుట మానలేదు. దే వర్ డివోటెడ్ టు వన్ అనదర్. వారు ఒకరికొకరు కమిట్ అయి ఉన్నారు మరియు డివోట్ అయి ఉన్నారు. ఒక్కసారి జరిగింది కాదు, కానీ రెగ్యులర్గా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అపోస్తలుల బోధయందు అంటే వారు వేరు పారింది దేనిలో అంటే వాక్యంలో వేరు పారారు. అపోస్తలుల బోధ అంటే వాక్యమే, అపోస్తలుల బోధయందు. రెండవది వేరు పారింది వాక్యములో, తర్వాత దేవుని వైపు ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేస్తూ, మరియు సహవాసము ఫెలోషిప్ విత్ వన్ అనదర్, మరియు రొట్టె విరుచుట అనగా వెనక్కి చూశారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే క్రీస్తు సువార్త క్రాస్ ఏం చేసిందంటే వారిని పైకి చూసేటట్టు చేసింది ప్రార్థన, మరియు వాక్యంలో లోతుగా కిందకు, వాక్యంలో దే వర్ రూటెడ్ ఇన్ ద వర్డ్. రెండవది సహవాసము, నాలుగవది రొట్టె విరుచుట అంటే వెనక్కి తిరిగి వారు చూశారు, క్రీస్తు ఏం చేశాడో వారు చూశారు, వారు ఎడతెగక ఉన్నారు. అయితే ఈ దినం ఈ విషయాలన్నింటినీ చర్చించడం నా ఉద్దేశం కాదు, కానీ
సహవాసము యొక్క ప్రాముఖ్యత, సహవాసం, ఫెలోషిప్. ఇందాక నేను చెప్పాను కదా, గ్రీక్ వర్డ్ ఏంటి? కొయినోనియా, అంటే ఫెలోషిప్. కొయినోనియా అనే వర్డ్లోనే, ఆ పదంలోనే సర్వీస్ ఉంది, సర్వీస్, సర్వింగ్ వన్ అనదర్. చాలాసార్లు మనం ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకుంటామంటే, లేకపోతే ఫెలోషిప్ అంటే ఏమనుకుంటామంటే, ఆరాధన అయిన తర్వాత చక్కగా వెళ్ళి కాఫీ తాగటం, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయడం, లేకపోతే లంచ్ తినటం, లేకపోతే అందరం కలిసి ఆడుకోవడం. అయితే ఫెలోషిప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్. స్నేహమునకు సహవాసమునకు వ్యత్యాసం ఉంది. ఏంటో వ్యత్యాసం అంటే, స్నేహం లోకంలో ఉన్నవారు కూడా చేయగలుగుతారు. సహవాసము దేవుని బిడ్డలు మాత్రమే చేయగలుగుతారు. నేను చాలా గంటలు స్నేహంలో, ఫ్రెండ్షిప్ అంటే ప్రభువుని ఎరగక ముందు చాలా అవర్స్ గడిపేవాడిని. నా ఫ్రెండ్స్ ఎక్కువగా ప్రభువుని ఎరగని వారు ఆయా మతాల్లో ఉన్నారు. చాలా అవర్స్, ఇన్ఫ్యాక్ట్ నైట్ 2-3 కూడా అయ్యేది. మా ఇంట్లో గ్యాదర్ అయ్యేవాళ్ళం మా ఫ్రెండ్స్. కానీ దానిలో ఒకలాంటి సంతోషం ఉండేది. కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం, అనేక విషయాలు ఆడుకోవడం. కానీ ఫెలోషిప్ ఈజ్ డీపర్. సహవాసము లోతైనది. అది ఫ్రెండ్షిప్ వలె పెరిఫరల్ కాదు. ఆదిమ సంఘంలో సహవాసం అనగా ఏంటంటే, ఇట్స్ ఎ కామన్ లైఫ్. వారు కలిసి జీవించిన జీవితం, వారు కలిసి పంచుకున్న జీవితం. కొయినోనియా అనే పదానికి భావం ఏమొస్తుందంటే, కలిసి జీవితాన్ని పంచుకోవడం, సహవాసము. సహవాసము తెలుగు పదం కూడా చక్కని నిర్వచనమే. కలిసి జీవించటం, సహవాసము, నివాసం చేయడం, కలిసి జీవించటం. ఇది ఎలాంటిదంటే, ఒక 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 గేమ్ జరుగుతున్నప్పుడు, క్రికెట్ మ్యాచ్లో బయట నుంచి ఆడియన్స్గా అందరు చూస్తారు, కలిసి సంతోషిస్తారు. ఫ్రెండ్షిప్ అలాంటిదైతే, ఫెలోషిప్ అంటే ఏంటంటే లోపల ఆడటం, లివింగ్ లైఫ్ టుగెదర్. కేవలం దానిని బట్టి ఆనందించటమో లేకపోతే తాత్కాలికమైన సమయం గడపటం కాదు, కానీ ఇట్ ఈజ్ షేరింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, జీవితాన్ని పంచుకోవడం కొయినోనియా. అయితే ఉదయకాల సమయంలో నేను 7 విషయాలు లేకపోతే 8 విషయాలు మీ ముందు ఉంచుతాను ఈ కొయినోనియా అనే ఈ యొక్క అంశం గురించి. ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ జెన్యుయిన్ క్రిస్టియన్ ఫెలోషిప్. నిజమైన సహవాసమునకు ఉండవలసిన 8 ప్రామాణికలు, లేకపోతే 8 అవసరతలు, లేకపోతే 8 ఎసెన్షియల్ థింగ్స్. ఇంగ్రీడియంట్స్ అంటే ఒక వంటలో ఎలా ఆ పదార్థాలు అన్నీ కావాలో, ఫెలోషిప్కి కావాల్సిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచి ముందుకు వెళ్ళాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. వారందరూ సువార్త ద్వారా ఏకీకృతం చేయబడ్డారు, ఐక్యతలోనికి వచ్చారు. వారు సహవాసం. అయితే మొదటి విషయం ఏంటంటే, ఫెలోషిప్ ఈజ్ పార్ట్నర్షిప్ ఫర్ ద గాస్పల్. అనగా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఇట్స్ కోఆపరేషన్ ఫర్ ద గాస్పల్, పార్ట్నర్షిప్ ఫర్ ద గాస్పల్. సహవాసమునకు స్నేహమునకు వ్యత్యాసం ఏంటంటే, స్నేహమేనంటే సమయం గడపడం అంతే, ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది ఎండ్. కానీ సహవాసానికి ఒక మిషన్ ఉంది, ఒక కార్యోన్ముఖత ఉంది, ఒక గోల్ ఉంది. అదేంటంటే, సువార్తను అర్థం చేసుకున్న మనము సువార్త కోసం కలిసి జీవించటం. సువార్త ప్రేరిత జీవితాలు కలిగిన మనం సువార్త కోసం జీవించటం. అందుకే పౌలు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మనం క్రీస్తు యొక్క సహవాసంలోనికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ కాల్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్.
ఆయన యొక్క సహవాసంలోనికి పిలువబడ్డాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే మనం ఆత్మ యొక్క సహవాసంలోనికి పిలువబడ్డాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సహవాసానికి పునాది క్రీస్తే, ఫెలోషిప్కి రీజన్ ఎవరంటే క్రైస్ట్ అండ్ ద గాస్పెల్. అంటే ఒక వ్యక్తి ప్రభువుని సువార్తను అర్థం చేసుకొని వ్యక్తితో నువ్వు కలిసి గడిపే సమయం అది సహవాసం కింద రాదు. ఇట్ ఈస్ జస్ట్ ఫ్రెండ్షిప్. ఏ సహవాసం అయితే సత్యము అనే ఫౌండేషన్ మీద, పునాది మీద ఉండదో అది సహవాసం కాదు. ఉదాహరణకు సత్య విరోధులైన వారు, యెహోవా సాక్షులు కానీ, లేకపోతే క్రీస్తు దేవుడు కాదని ప్రకటించే బోధలు కానీ, వారితో మనం కలిసి చేసేది అది సహవాసం కాదు. ఒకవేళ ఈ మాట అంటానికి నేను కొంచెం ఆలోచించాలి. కొన్నిసార్లు రోమన్ కెథాలిక్ ఫెయిత్ వారితో చేసేది కూడా సహవాసం కాదు. ఎందుకనంటే వారు క్రీస్తు ద్వారా రక్షణ మాత్రం కాక వేరొక విషయాన్ని వారు కలుపుతూ ఉన్నారు. కాబట్టి ఒక నిజ విశ్వాసి ఒక ఆర్సీఎం చర్చ్లోకి వెళ్ళి సంతోషంగా దేవుని ఆరాధించలేడు. ఎందుకనంటే వారు బోధిస్తున్న క్రీస్తు వేరు, క్రీస్తు మాత్రమే మన రక్షణకు అవసరమై ఉన్నాడు అని వారు బోధించడం లేదు. మనకి కొంతమంది ఉదాహరణలు ఉన్నారు, బ్రదర్స్ హూ లెఫ్ట్ ద ఆర్సీఎం చర్చ్ టు బికమ్ మెంబర్స్. ఎందుకంటే సువార్త మనకు అర్థమైనప్పుడు అలాంటి అడుగు మనం ముందుకు వేయడానికి మనకి సహాయం చేస్తుంది. ఎందుకనంటే ఈ సహవాసము ఇది సువార్త ప్రేరిత సహవాసం. దిస్ ఫెలోషిప్ ఇస్ కోఆపరేషన్. మన మధ్య ఉన్న ఈ సహవాసము సత్యము మీద కట్టబడిన సహవాసం. అందుకే పౌలు అంటాడు, ఒకసారి తీయండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో సహవాసము కలిగి ఉండుట చూచి, మీరు నాతో పాలివారై ఉండుట చూచి, సువార్త విషయంలో పాలివారై ఉండుట చూచి. యువర్ కొయినోనియా, మీ కొయినోనియా దేని గురించి అంటే సువార్త విషయంలో. 7వ వచనంలో నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. యువర్ ఫెలోషిప్ ఫర్ ద గాస్పల్, ఇన్ ద గాస్పల్. 12వ వచనంలో సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకై మీ సహవాసము. అందుకే గాస్పల్ ఫెలోషిప్కి ఫ్రెండ్షిప్కి డిఫరెన్స్ ఏంటంటే మనకొక మిషన్ ఉంది. అదేంటంటే సువార్తను అర్థం చేసుకున్న మనం ఈ సువార్త ప్రేరిత జీవితాన్ని జీవిస్తూ లోకానికి సువార్త ప్రకటించడం. ఫెలోషిప్ ఈజ్ పార్ట్నర్షిప్ ఫర్ ద గాస్పల్, కోఆపరేషన్ ఫర్ ద గాస్పల్. చాలాసార్లు ఈ ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం, మనం నిజంగా రక్షించబడినట్లయితే ఎలాంటి సహవాసాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం? లేకపోతే ఒకవేళ సహవాసం పేరిట మన సమయాన్ని ఆయా విధానాలుగా మనం వ్యర్థం చేస్తున్నామా? ఈజ్ అవర్ ఫెలోషిప్ జెన్యుయిన్? అది సువార్త ప్రేరిత సహవాసం కాకపోతే అది సహవాసం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ వరల్డ్లీ ఫ్రెండ్షిప్. తర్వాత రెండోదిగా ఫెలోషిప్ కీప్స్ వన్ అనదర్ అలైవ్. సహవాసము ఇక్కడ వారు ఎడతెగక ఎందుకు ఉన్నారనంటే వారు ప్రార్థన యందును వాక్యము నందును అనగా అపోస్తుల బోధ యందును మరియు రొట్టె విరుచుట యందును సహవాసము యందును ఎందుకు ఎడతెగక ఉన్నారంటే, డివోటెడ్ దెమ్సెల్వ్స్ అంటే ప్రతిదినము అలాగే ఎందుకు చేశారంటే ఇట్ కీప్స్ దెమ్ అలైవ్. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని సజీవంగా ఉంచుతుంది. ఇక్కడ చాలాసార్లు ఈ వచనం చూసినప్పుడు కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడట మానక అంటే సహవాసానికి మనం దూరంగా ఉండకూడదు అనేది ఎంఫసిస్గా అనిపిస్తుంది. కానీ అంతకంటే భక్తుడు ఏమి నుంచి చెప్తున్నాడంటే ఒకరినొకరు పురుకొల్పవలనని. ఇక్కడ కమాండ్ ఏంటంటే మానుకుంటున్న వారికి కాదు, ప్రైమరీలీ వారు మానుకొనిచ్చినట్టు మానక మీరేం చేయాలంటే ఒకరినొకరు పురుకొల్పవలనని, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును, కిందేమనుందంటే రేపవలనని. ఫెలోషిప్ కీప్స్ అస్ అలైవ్, మనల్ని సజీవంగా విశ్వాసంలో ఉంచుతుంది. బ్రదర్ ఎందుకు రాలేదు మీరు, సిస్టర్ ఎందుకు రాలేదు, సహవాసం మిమ్మల్ని మిస్ అయింది. ఫస్ట్లో ఏమనిపిస్తుంది అంటే అదేంటి ఒక్క వారం వెళ్ళకపోతే వీళ్ళు ఎన్నిసార్లు అడుగుతారు అని మనకు అనిపిస్తుంది. కానీ రాను రాను మనకు అర్థమవలసింది ఏంటంటే దానిలోని ప్రేమ ఏంటంటే వారు నన్ను సజీవంగా ఉంచడానికి దేవుడిచ్చినటువంటి కృపా సాధనం, నన్ను ఆత్మీయంగా సజీవంగా ఉంచడానికి, రేపవలనని, పురికొల్పవలనని. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ది కోఆపరేషన్ అయితే రెండోది ఇట్స్ కేర్. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. నేడు మీరు ఆయన శబ్దమును వినేళ్ళ కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పను కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచుకొనకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై సహవాసము కలిగిన వారమై యుందము. ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడి. బ్రదర్ మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు, మీరు ప్రభువుకి దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు మొదట ఏ విశ్వాసాన్ని అయితే ఉంచి క్రీస్తు యొద్దకు వచ్చారో దానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. మీ జీవితం దాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి సహవాసానికి దూరంగా వెళ్ళొద్దు, దగ్గరికి రండి. దానిలో ఏముందంటే కేర్. ట్రూ ఫెలోషిప్ హ్యాస్ కేర్. నేను ఈ సహవాసానికి రావడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఒక్కసారి రాకపోయినా నన్ను గుర్తిస్తారు, నన్ను అడుగుతారు. అదే అక్కడికి వెళ్తే నేను వెళ్ళచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎవరికి తెలియకుండా నేను హ్యాపీగా జీవించవచ్చు. కానీ ఫెలోషిప్, నిజమైన సహవాసం ఏం చేస్తుందంటే ఇట్ కేర్స్ ఫర్ యూ. ఒకటి సువార్త ప్రేరిత సంబంధము, పార్ట్నర్షిప్. రెండోది ఏంటంటే ఇట్ కేర్స్ ఫర్ యూ. మూడవది ఫెలోషిప్ ఈజ్ కవనెంటల్. తిరిగి అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలోనే అక్కడ ఏం రాయబడిందంటే ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దే వర్ యాడెడ్ టు చర్చ్. దే వర్ హ్యావింగ్ ఫార్మల్ కమిట్మెంట్స్ టు ద చర్చ్. వారు సంఘానికి ఇష్టపూర్వకంగా వాలంటరీగా, అక్కడ వాడిన గ్రీక్ గ్రామర్ ఏమని సూచిస్తుందంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ వాలంటరీ కమిట్మెంట్ టు ద చర్చ్. వారు చేర్చబడిరి అని ఉంది, కానీ కింద ఏమనుందంటే వీరు ఎడతెగక ఉండిరి. ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. వారు ఇష్టపూర్వకంగా సంఘ సహవాసంతో కొనసాగుతూ ఉన్నారు. ఇట్ ఈస్ ఎ కవనెంట్. నిజమైన సహవాసం ఏంటంటే ఇది లూజ్గా ఉండేది కాదు. వివాహాన్నే మనం చూడండి, వివాహము నిబంధనతో కూడినదైతే అది వాల్యుబుల్. ఇద్దరు వ్యక్తులు
పురుషుడు స్త్రీ ఏ నిబంధన లేకుండా వారిద్దరూ బయట తిరుగుతూ ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ మ్యారేజ్. కానీ ఎప్పుడైతే వారి ఒడంబడిక చేసుకొని, నిబంధన చేసుకొని అందరి ముందు వారు ఒక కుటుంబంగా చేయబడతారో, దట్ ఈజ్ వెన్ దేర్ మ్యారేజ్ బిగిన్స్. సహవాసం కూడా అలాంటిదే. వీ నీడ్ టు కమిట్ టు ద చర్చ్. సాధారణంగా మనకున్న ఒక అలవాటు ఏంటంటే, నాకు సహవాసంలో అన్ని సర్వీసెస్ కావాలి, ఐ వాంట్ టు హ్యావ్, అందరితో మంచిగా నాకు సహవాసం ఉండాలి, కానీ నేను కమిట్ అవ్వను, ఐ విల్ నాట్ కవనెంట్. ఎందుకంటే కమిట్ అయినప్పటి నుంచి లేనిపోయిన సమస్యలు వస్తాయి, నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, వివాహం విషయం కూడా మనం అలా అనుకొని, అమ్మో ఈ దినం వెస్ట్రన్ కల్చర్లో చాలామంది అలాగే చేస్తున్నారు. అదేంటంటే సహజీవనం, మ్యారేజ్ చేసుకోకముందే 2-3 చిల్డ్రన్ కూడా ఉంటారు వాళ్ళకి, కానీ ఇంకా వాళ్ళు వీఆర్ స్టిల్ అబ్జర్వింగ్ వన్ అనదర్ అని చెప్తారు. అమెరికన్ కాంటెక్స్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఇంకా తెలుసుకుంటున్నాం ఒకరు. కానీ మ్యారేజ్ ఈజ్ వాట్ యునైట్స్ దెమ్. సంఘ సహవాసము కూడా అలాంటిదే. మొదటగా మనం విశ్వాసం ద్వారా దేవునితో క్రీస్తుకి అంటుకట్టబడతాం. క్రీస్తుకి అంటుకట్టబడినట్లయితే ఆయన శరీరానికి అంటుకట్టబడి ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ, యూ మస్ట్ బి పార్ట్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన సహవాసానికి అంటుకట్టబడిన వాడవై ఉండాలి. కాబట్టి మూడోది నిజ సహవాసానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఇట్ ఈస్ కవనెంటల్. మనకున్న పరిధిలో ఒక సహవాసంలో మనం మమేకమైపోవాలి. వాక్యానుసారమైన సహవాసంలో, సువార్త ప్రేరిత, సువార్త కేంద్రిత సహవాసంలో మనం అంటుకట్టబడిన వారమై ఉండాలి. ఓన్లీ దెన్ యూ కెన్ ఎంజాయ్ ద ట్రూ ఫెలోషిప్. తర్వాత నాలుగవదిగా, ఫెలోషిప్ ఈజ్ బిల్ట్ బై గుడ్ లిజనింగ్. నిజమైన సహవాసము మనం ఒకరితో ఒకరు ఎలా కలిగి ఉండగలమంటే, వినేవారంగా ఉన్నప్పుడు, వెన్ వి లిజన్, వెన్ వి ఆర్ గుడ్ లిజనర్స్. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును అయి ఉండవలెను. ట్రూ ఫెలోషిప్కి ఎలా కట్టబడుతుందంటే, మనం వినడం నేర్చుకున్నప్పుడు. కొన్నిసార్లు వినడం అనేది చాలా సులభమైంది, అట్ ది సేమ్ టైం చాలా కష్టమైంది కూడా. కానీ కొయినోనియా, ట్రూ డీప్ ఫెలోషిప్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే, మనం వినేవారంగా ఉన్నప్పుడు, వెన్ వి లిజన్ పేషెంట్లీ. చాలాసార్లు మనం తోటి సహవాస బిడ్డలతో మనం కలుసుకున్నప్పుడు మనం ఏం మాట్లాడాలని ఇష్టపడతాం, ముందే మనం మాట్లాడాలని. కానీ గుడ్ ఫెలోషిప్ ఈజ్, ఒక మంచి సహవాసానికి కోయిననుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, లిజనింగ్ పేషెంట్లీ. ఆ పలానా వ్యక్తిని మనం కొన్ని దినాల తర్వాత కలుసుకున్నాం, వాళ్ళని చూసిన వెంటనే మనం ఏం చెప్పేయాలని ముందు, అందుకే మాట్లాడుటకు నిదానించు వాళ్ళమై వాళ్ళు ఏం చెప్తారో వినాలి, మరియు వారు చెప్పేదంతా కూడా పేషెంట్గా వినాలి. వారు చెప్పేది మనం సమాధానం చెప్పడం కోసం వినకూడదు. లిసనింగ్ టు వాట్ దే రియలీ వాంట్ టు సే, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని వినేవారంగా మనం ఉండాలి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. తర్వాత ప్రేమతో వినడం. ప్రేమతో వినడం అంటే దాని అర్థం, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్ని అర్థం చేసుకొని వినడం.
వాళ్ళ యొక్క పరిస్థితిని మనం 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 మన జీవితాల్లో, మన హృదయాల్లో ఇమాజిన్ చేసుకోవడం, ఎంపథైజ్ అవ్వడం. అట్ ద సేమ్ టైం ఎలా వినాలంటే, విని వారికి మంచి ప్రశ్నలు వారిని అడగాలి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే ట్రూ ఫెలోషిప్లో మనం ఎప్పుడు గ్రో అవుతామనంటే, ఈ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఫెలోషిప్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన రిలేషన్షిప్స్, మన ఫ్రెండ్షిప్స్ ఫెలోషిప్గా మారి క్రీస్తు కేంద్రితంగా ఎలా కట్టబడుతుందంటే, మనం వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. డీట్రిచ్ బాన్హాఫర్ ఏమన్నాడంటే, లిజన్ విత్ ఇయర్స్ ఆఫ్ గాడ్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చెవులతో విను, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడు. నిజ సహవాసానికి ఏంటంటే, నువ్వు వింటున్నప్పుడు నీ యొక్క బయాసెస్తో వినొద్దు. అంటే నీ యొక్క తారతమ్యాలు, నీ మనసులో ఉన్నటువంటి వ్యత్యాసాలు, లేకపోతే బయాసెస్తో వినకుండా వినేటప్పుడు దేవుని హృదయంతో విని, ఆయన ఎలా అయితే మన ప్రార్థనలో ఆలకిస్తాడు. ఇమాజిన్ చేసుకోండి, మనం ఎన్ని ప్రార్థనలు చేస్తాం, ఎంతమంది చేస్తాం, కొన్ని గంటలు చేస్తాం, కొన్నిసార్లు రకరకాలుగా చేస్తాం. హీ లిజన్స్ టు అస్, హీ హియర్స్ టు అస్, మరియు హీ స్పీక్స్ టు అస్ త్రూ హిజ్ వర్డ్. ఆయన వాక్యంతో ఆయన మాట్లాడతాడు. ఆయన వినేవాడై ఉన్నాడు. ఒకవేళ మనం వినడం అనే ఈ యొక్క లక్షణాన్ని మనం చేజార్చుకుంటే, లేకపోతే వినడం మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే, దేవునితో మన సంబంధం కూడా చెరిగిపోయేంత ప్రమాదం ఉంది. ఎందుకంటే గ్రాడ్యువల్లీ మనం ఇతరులని వినడం అనేది మానేస్తే, వి డోంట్ ఈవెన్ లిసన్ టు గాడ్. ఎందుకనంటే చాలాసార్లు దేవుడు తన ప్రియ సహోదర సహోదరుల ద్వారా మాట్లాడతాడు. నాకు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చేది ఏముందులే అని అనుకుంటే, గ్రాడ్యువల్గా జరిగేది ఏంటంటే దేవుడి నుంచి వినడం ఇంకా మానేస్తాం మనం. ఫెలోషిప్ ఈజ్ లిజనింగ్, ఈజ్ గుడ్ లిజనింగ్, ఈజ్ బిల్డ్ బై గుడ్ లిజనింగ్. అయితే ఒక మాటలో చెప్పాలంటే కన్సిడరేషన్. నిజమైన సహవాసానికి ఇట్స్ కోఆపరేషన్ ఫర్ ద గాస్పెల్, ఇట్స్ కేర్ ఫర్ వన్ అనదర్, ఇట్స్ కవరెంట్ విత్ వన్ అనదర్. ఇప్పుడు కన్సిడరేషన్ అంటే వినుట, ఒకరినొకరు జాగ్రత్తగా వినుట. తర్వాత ఫిఫ్త్ థింగ్, ఫెలోషిప్ ఈజ్ నరిష్డ్ బై కార్పొరేట్ వర్షిప్. ఈ యొక్క సహవాసం ఎలా పెంపారు చేయబడుతుందంటే, ఎలా అభివృద్ధి చెందుతుందంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు సహవాసంలో అభివృద్ధి చెందాలి అంటే సార్వత్రిక లేకపోతే సహవాస సమయమైన ఆరాధనా సమయాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఫెలోషిప్కి హెడ్ ఏంటంటే, ఆదివారం మనం సమాజంగా కూడుకొనుట అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. అందుకే ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఎబ్రిల్ రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక మీ మనసాక్షులకు కల్మషము తోచకుండునట్లు. 9వ అధ్యాయంలో ఆ మనస్సాక్షికి కల్మషం తీసివేయడానికే క్రీస్తు ప్రభువారు మన కాన్షియన్స్ని క్లెన్స్ చేశారని చెప్పినటువంటి, మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేశారని చెప్పినటువంటి అపోస్తలుడు ఇప్పుడు ఏమన్నాడంటే, అదే మనస్సాక్షికి కల్మషం తోచకుండా సమాజంగా కూడుట మానవద్దు. ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఇట్ ఈజ్ ద వన్ దట్ కీప్స్ అస్ అలైవ్. సహవాసము మనల్ని దేవునిలో సజీవంగా ఉంచేది. వీఆర్ నరిష్డ్ బై కార్పొరేట్ వర్షిప్. సహవాసము అభివృద్ధి చెందేది, మనం సహవాసంగా అభివృద్ధి చెందేది కలిసి ఆరాధించట ద్వారా. మనం కీర్తనలు పాడేటప్పుడు సంతోషంగా స్వరములెత్తి, ఇక్కడ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రూ సింగింగ్ ఈజ్
మనం అందరం కలిసి మన స్వరములెత్తి ఆ అర్థాన్ని అర్థం చేసుకుంటూ సువార్తను మనం గట్టిగా పాడటం అనేది, ఒక భక్తుడు ఏమన్నాడంటే, షో మీ ఏ చర్చ్, ఐ విల్ టెల్ వాట్ ఇట్ ఈస్ బై ఇట్స్ సింగింగ్. నాకు ఒక సంఘాన్ని చూపించండి, వాళ్ళేంటో వాళ్ళు పాటలు పాడే విధానాన్ని బట్టి, ఏం పాటలు పాడుతున్నారో, ఎలా పాడుతున్నారో దానిని బట్టి నేను దాని యొక్క హెల్త్ని చెప్తానని అన్నాడు. సంతోషంగా బిగ్గరగా స్వరములెత్తి, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే సహవాసంలోని ఇతరులు ప్రోత్సహింపబడతారు. ఒక బలహీనంగా వచ్చిన వ్యక్తి నీ యొక్క పాటను విన్నప్పుడు బలపరచబడతాడు, దేవుని స్తుతించగలుగుతాడు. ఫెలోషిప్ ఈజ్ నరిష్డ్ బై కార్పొరేట్ వర్షిప్. కీర్తనలు మాత్రమే కాదు, ప్రార్థన చేసినప్పుడు, మనకి ప్రార్థన అవకాశం ఇవ్వబడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దానికి మనం సిద్ధపాటు కలిగి వచ్చి సహవాసంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఇతరులు కట్టబడతారు. ఫెలోషిప్ ఈజ్ నరిష్డ్. చాలాసార్లు ఆరాధనలో ఒకరు చేసే ప్రార్థన ద్వారా బలపరచబడి మనం వెళ్ళే అవకాశం ఉంది, ఒకరు చేసే స్తుతి వల్ల దేవునిలో మనం ఎంకరేజ్ చేయబడి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫెలోషిప్ ఈజ్ నరిష్డ్ బై సింగింగ్ అండ్ బై ప్రేయర్ అండ్ అల్టిమేట్లీ బై ద లిసనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని, ఇక్కడ బోధకుడు ముఖ్యం కాదు, కానీ ఈ వాక్యము ముఖ్యమైనది. దేవుని వాక్యంగా, దేవుని ప్రజలకు అందించబడుతుండగా, మరియు వ్యక్తిగతంగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి చాలామంది ఏమంటారంటే, వాక్యం ఏముందండి, నేను ఇంట్లో కూడా చదువుకుంటాను, లేకపోతే యూట్యూబ్లో వినొచ్చు, వాక్యం కాదు ఇంపార్టెంట్. నో, ఇక్కడ వాక్యం బోధిస్తున్న వారు ప్రాముఖ్యం కాదు, కానీ వాక్యము సహవాసంగా వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన వర్క్ చేయాలనుకున్న విధానం ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమపరచబడటం ద్వారా, ఆయన ప్రకటించబడటం ద్వారా సామూహికంగా మనల్ని ఆయన అభివృద్ధిలోనికి నడిపించడం ఆయన చిత్తమై ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన హీ హిమ్సెల్ఫ్ చోస్ ప్రీచింగ్, ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత అపోస్తలుల కార్యములు అంతా చూస్తూ వెళ్తే ప్రీచింగ్ వాజ్ గివెన్ సిగ్నిఫికెంట్ ప్రయారిటీ. అందుకే ఈ దినాల్లో కూడా మనం చూస్తే చాలా చర్చెస్లో ఒక చాలా హైలో పెడతారు కదా, కొన్ని చర్చెస్లో చాలా ఎత్తులో పెడతారు పుల్పిట్ని. ఎందుకు పెడతారు? పాస్టర్ గారు ఎత్తులో ఉండాలని కాదు, ద ప్రయారిటీ టు ప్రీచింగ్. ఈ దినాల్లో కూడా యూరోపియన్ కంట్రీస్లో, నెదర్లాండ్స్లో కొన్ని సంఘాలు చూస్తే అంత ఎత్తులో ఉంటుంది పుల్పిట్. అంటే వారి మనసుల్లో ఆ దినం నాటుకున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క పని జరగాలంటే వాక్య ప్రకటన ద్వారా జరుగుతుంది. జోసయ్య దినాల్లో కూడా వాక్యాన్ని తెరిచి చదివినప్పుడు, ప్రకటించబడినప్పుడు, ఫెలోషిప్ ఈజ్ నరిష్డ్ బై కార్పొరేట్ వర్షిప్, ఎస్పెషలీ ప్రీచింగ్. సహవాసానికి రావడం ద్వారా నీలో ఏం జరుగుతుందంటే, సువార్త నీకు తెలియజేయబడినప్పుడు నీవు సంతోషంతో నింపబడతావు, చెప్పనసక్యమైన సంతోషం, ద ట్రూ జాయ్. చాలాసార్లు మీరు గమనించండి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వెళ్ళాలని అనిపించదు, ఎందుకు వెళ్తున్నాం అనిపిస్తుంది, నిరుత్సాహంతో వస్తాం. కానీ సహవాసంలో, ఆరాధనలో పాల్గొని వెళ్ళేటప్పుడు మన హృదయాలు ఒకలాంటి సంతృప్తితో, సంతోషంతో, అవును నేను నమ్ముతున్నది నిజమైనదే, నా దేవుడు సజీవమైన వాడు, నా క్రీస్తు ఆయన నా పాపముల నిమిత్తమే చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడని ప్రకటించబడుతున్నప్పుడు వి గో అవుట్ నరిష్డ్ ఇన్ అవర్ సోల్స్. కార్పొరేట్ వర్షిప్ అంటే కలిసి సామూహికంగా ఆరాధించటం. ఆరో విషయము, ఫెలోషిప్ ఈజ్ మేడ్ విజిబుల్ ఇన్ బ్యాప్టిజం అండ్ లార్డ్స్ సప్పర్, కమ్యూనియన్. సహవాసము ఎక్కడ అది మనకి అది చిత్రీకరించబడుతుందంటే, లేకపోతే మనకి చూపించబడుతుందంటే, అది ఎక్కడ విజిబుల్ చేయబడుతుందంటే బ్యాప్టిజంలో, బాప్తిస్మంలో మరియు ప్రభు యొక్క బల్లలో సహవాసం. అది ఇట్ ఈస్ ఎ డెమాన్స్ట్రేషన్. ఒక వ్యక్తి రక్షించబడి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు, సంఘమంతా కూడుకున్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్
ఏ విధంగా అయితే ఒక వేరే వివాహం జరుగుతున్నప్పుడు మన వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుని మన ఒడంబడికలను స్థిరపరచుకుంటామో, బాప్తిస్మం కూడా అలాంటిదే. ఒక వ్యక్తి కేవలం తను వెళ్ళి నీటిలో మునగడం లేదు, సహవాసం సమక్షంలో సంఘంలోనికి చేర్చబడుతూ పాపం నిమిత్తమై చనిపోయి క్రీస్తులో తిరిగి లేస్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే సహవాసం అనేది బహిర్గతం అవుతుంది. ఇట్ ఈస్ మేడ్ విజిబుల్. అంత మాత్రమే కాదు, ప్రభు బలలో మనం చేయి వేస్తున్నప్పుడు, అందుకే ప్రభు బల్ల ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృపా సాధనము, అది సాక్రమెంట్. ఎందుకు అనంటే ఒకవైపు దానిలో హెచ్చరిక ఉంది, ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క బలలో చేయి వేయడానికి వీలు లేదు, పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో చేయి వేయాలి. యాంత్రికంగానో అలవాటు చొప్పున ప్రభు బలలో చేయి వేయకూడదు. కానీ ఆశీర్వాదం ఏంటంటే ఆయన సహవాసంతో కలిసి ఆయన శరీరంలో భాగమైన మనము ఆయన శిలువ మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన రాబో నిరీక్షణ వైపుకి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని ఎప్పుడైతే ఆ రొట్టె ద్రాక్షరసం మన చేతుల్లోనికి వస్తుందో, ఇట్ బికమ్స్ సో రియల్. మన ఫీలింగ్స్ కూడా దానికి యాడ్ అవుతాయి. మరియు వ్యక్తిగతంగా నేను భుజించేది మాత్రమే కాదు, సహవాసంగా నేను ప్రభు బలలో చేవేస్తున్నాను. ఫెలోషిప్ ఈజ్ మేడ్ విజిబుల్ ఇన్ బ్యాప్టిజం అండ్ లార్డ్స్ సప్పర్. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, ప్రభువు వచ్చు పర్యంతము చేయమన్నాడు, అంటిల్ హీ కమ్స్. మరియు ఒక భక్తుడు ఏమన్నాడంటే, జాన్ ఫ్రేమ్ అనుకుంటా, ఆయన ఏమన్నారంటే, ఒక చిన్న మొక్క కొంచెం ద్రాక్షారసం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దిస్ ఈజ్ నాట్ కంప్లీట్. ఒక దినం ప్రభు సన్నిధిలో ప్రత్యక్షంగా ఆయన చూస్తూ పెండ్లి విందులో పాల్గొని గొర్రెపిల్ల మన ముందు ఉన్నప్పుడు సంతోషంగా ఆయన్ని స్తుతించి ఆరాధించే దినం ఒకటి రానయ్యింది. ఈ చిన్న మొక్క కొంచెం ద్రాక్షరసం మనకి రిమైండ్ చేసేది ఏంటంటే, మన విందు సంపూర్తిగా ఇంకా రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ గ్రాండ్ కమ్యూనియన్. 7వది, ఫెలోషిప్ ఫెసిలిటేట్స్ ట్రూ క్రిస్టియన్ ఎంకరేజ్మెంట్ అండ్ అడ్మానిష్మెంట్, రెబ్యూక్. ఈ పాయింట్స్ లాంగ్గా ఉన్నాయి నేను రాసుకున్నప్పుడు. అయితే దాన్ని సింప్లిఫై చేయడానికి ఒక మాటలో చెప్పాలంటే కరెక్షన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఏమంటాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఖండించుటకు, వాక్యం దేనికోసమనంటే ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. చాలామంది ఏమనుకుంటారంటే, బ్రదర్ ఏదన్నా పాజిటివ్ థింగ్స్ చెప్పండి, ఎంకరేజ్ చేయండి. వై ఎగ్జార్టేషన్, వై కరెక్షన్? కానీ బైబిల్ మనకు అందించబడింది దేనికోసం అంటే కేవలం ఆదరణ కోసం మాత్రమే కాదు. ట్రూ ఫెలోషిప్లో ఒకవేళ ఒక తోటి సహోదరుడు సహోదరిని యుద్ధకు వచ్చి నేను కరెక్ట్ చేసే అవకాశం లేదు అని అంటే దట్స్ నాట్ ట్రూ ఫెలోషిప్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లవ్, ప్రేమ ద్వారా. అందుకే ఒక విషయం మనం నేర్చుకోవాలి. మనం కరెక్షన్ అంటే ఇతరుల్ని సరిదిద్దే విషయంలో ముందుకు వెళ్ళేటప్పుడు మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సరి చేయబడటం నేర్చుకోవాలి. మనం సరిచేయబడటం నేర్చుకున్నప్పుడే ఇతరుల్ని మనం సరిచేసే స్థితికి మనం వెళ్ళచ్చు. ఓన్లీ వెన్ యూ రిసీవ్ కరెక్షన్ యూ విల్ బీ ఏబుల్ టు కరెక్ట్. అయితే నిజమైన సహవాసంలో ఈ రెండు ఉంటాయి, రిసీవింగ్ కరెక్షన్ అండ్ గివింగ్ కరెక్షన్. ఇది ఫ్రెండ్షిప్లో ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వారికి కామన్ మిషన్ లేదు, వారికి స్వార్థ ప్రేరిత సంబంధం కాదది. కానీ సహవాసంలో వీరు నిన్ను నిజముగా ప్రేమిస్తున్నారు కాబట్టి, మరియు క్రీస్తు రక్తంలో కడుగుబడ్డారు కాబట్టి
దిద్దుబాటు, కరెక్షన్ ఈజ్ ప్రెజెంట్. సరి చేసేటప్పుడు, దిద్దుబాటు చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీ హృదయాన్ని పరిశీలించుకో. మొదటగా నేను ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తిని సరి చేస్తున్నాను? మొదటగా అదే పాపంలో నేను ఒకవేళ జీవిస్తూ ఉన్నానా? పశ్చాత్తాపడి ఇతరుల్ని సరిచేయడానికి ఒక అడుగు ముందుకే. తర్వాత ప్రార్థించు. ఒక వ్యక్తికి ఒక విషయాన్ని ఎగ్జార్ట్ చేయడానికి ముందు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నీ ఆలోచనల్ని ఆయన శాంక్టిఫై చేస్తారు. మూడోది, ఒక వ్యక్తి పతనమయ్యేంత వరకు చూడొద్దు. బీ క్విక్. ఆ వ్యక్తిలో ఆ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం ప్రారంభించినప్పుడే బీ క్విక్ టు కరెక్ట్ దట్ పర్సన్. అదే సందర్భంలో బీ కైండ్. ప్రేమతో ఆ సత్యాన్ని ఆ వ్యక్తికి తెలియచేయడం అనేది మనం నేర్చుకోవాలి. అదే సందర్భంలో ఏ విషయాలు, సహవాసంలో ఏ విషయాలు కరెక్ట్ చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. నీకు నచ్చని బట్టలు వేసుకున్నారనో, లేకపోతే నీకు నచ్చని కారు కొనుక్కోలేదనో, లేకపోతే నీకు నచ్చని విషయాలు వాళ్ళు చేయడం లేదో, నీకు నచ్చని ఆహారం వారు భుజించడం లేదో, ఇవి కాదు కరెక్ట్ చేయాల్సింది. ఒక వ్యక్తి పాపంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రేమ ద్వారా ఖండించుట. ఒక వ్యక్తి పాపంలో నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను ఖండిస్తున్నాడంటే హీ ఈజ్ ద పర్సన్ హూ ట్రూలీ లవ్స్ యూ. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, పాపంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు సరిచేసి ఖండిస్తున్నాడంటే హీ ట్రూలీ లవ్స్ యూ. ఫెలోషిప్ ఫెసిలిటేట్స్ ట్రూ క్రిస్టియన్ ఎంకరేజ్మెంట్. చివరిగా, కరెక్షన్తో పాటు చివరిగా అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. వారు తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఫెలోషిప్ ఎంకరేజెస్ అస్ టు షేర్ అవర్ ఎర్త్లీ పొసెషన్స్. కాంట్రిబ్యూషన్. ఎప్పుడైతే ఈ నిజమైన సహవాసంలోనికి నువ్వు ప్రవేశిస్తావో, ఇప్పుడు నువ్వు స్వార్థపూరితమైన జీవితాన్ని వదిలి అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ప్రారంభిస్తావు. ప్రప్రథమంగా నీతో సహవాసంలో ఉన్నవారు, యు స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ జనరస్లీ. ఒక భక్తుడు ఏమంటారంటే, ఒక ఇండియన్ పాస్టర్ ఆయన ఏమన్నారంటే, జనరాసిటీ ఈజ్ ద ట్రూ సైన్ ఆఫ్ ఫెలోషిప్. ఒక వ్యక్తి నిజంగా అవసరంలో ఉన్నప్పుడు తల తిప్పుకోకుండా నువ్వు చేయగలిగిన వాడైతే చేయడం అనేది ఇట్ ఈస్ ఎ ట్రూ మార్క్ ఆఫ్ జెన్యుయిన్ ఫెలోషిప్. కాంట్రిబ్యూషన్. ఈ 8 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బలను సమీపిస్తున్న మనము సువార్తను అంగీకరించి సువార్త ప్రేరిత సహవాసంలో ఒకవేళ మనం ఉండాలంటే, మొదటిది కోఆపరేషన్, సువార్త నిమిత్తమై సహకారము. రెండవది కేర్. నీవు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు వారిని పురుకొల్పవలనని. మూడవది కవనెంట్, అంటే నిబంధన. సహవాసంలో నిబంధన ఉంటుంది. నాలుగవది సహవాసంలో వినడం ఉంటుంది. ఐదవది సహవాసంలో కలిసి ఆరాధించడం ఉంటుంది, కలిసి వాక్యం వినడం ఉంటుంది. వాక్యం మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది అవుతుంది. సంఘ సహవాసము, ఆదివారం నియామక కూటాన్ని ఆరాధించడం దేవుని నీ జీవితంలో ప్రప్రథమమైన విషయం అవుతుంది. దేవునితో బల్లలో మరియు బాప్తిస్మము అనే సహవాసము, అది సహవాసాన్ని విజిబుల్ చేస్తుంది. ఏడవదిగా సహవాసము నిజమైన హెచ్చరికను మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదే సందర్భంలో నిజమైన సహవాసంలో ఏముంటుందంటే హెచ్చరిక ఉంటుంది. దెర్ ఈస్ కరెక్షన్. ఎనిమిదవది, నిజ సహవాసము మనల్ని ఇచ్చేటట్లు ప్రోత్సహిస్తుంది అవసరంలో ఉన్న వారికి సహవాసంలో. క్రీస్తుని అర్థం చేసుకున్న నీవు సహవాసంలో ఎదుగుతూ ఉన్నావా?
ఒకవేళ సువార్త నీకు అర్థమవుతే ఇలాంటి సహవాసంలో నువ్వు జీవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనంలో సహవాసము ఆదిమ సంఘం ఎలా కలిగి ఉందో మేము ధ్యానిస్తూ, నాయన అక్కడున్న అనేక మంది ఏ విధంగా అయితే మీ సువార్త విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తమ నిమిత్తమై విన్నప్పుడు మారుమనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడ్డారు. ఈ ఉదయకాలం ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా యేసయ్యను తమ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ దినమై వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి క్రీస్తు యొద్దకు రావడానికి సహాయం చేయండి దేవా. అదేవిధంగా రక్షించబడిన వారైతే డీప్ ఫెలోషిప్, లోతైన సహవాసము, ఒకరితో ఒకరు ఎలా కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి. సువార్త ప్రేరిత సహవాసము, సహవాసానికి స్నేహమునకు వ్యత్యాసము. సువార్తని దేవా, ఈ సువార్తను అర్థం చేసుకున్న మేము ఆ మిషన్ కార్యోన్ముఖత కలిగి ఆ పని కోసమై ప్రప్రథమంగా మేము ఏకీకృతం అవ్వడానికి, ఐక్యం కావడానికి, అది సహవాసానికి పునాది అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి దేవా. అదేవిధంగా నాయన ప్రభా, కేర్ ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తప్పిపోతున్నప్పుడు, సహవాసానికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని వెతుక్కొని తీసుకురావడము దేవుని ప్రేమో, అది సహవాసానికి ఏ విధంగా పునాదో మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు దేవా. ఏ విధంగా సహవాసానికి అంటుకట్టబడి ఉండుట, నిబంధన చేసుకొనుట, కుటుంబంలో భాగమవుట, ముఖ్యంగా క్రీస్తు శరీరంలో భాగమవుట ఎంత ప్రాముఖ్యమైందో మీరు మాకు నేర్పించండి దేవా. ఇతరులు చెప్పేదాన్ని వినడానికి మీరు మాకు నేర్పించండి. వినుటకు వేగిరపడటానికి, మాట్లాడుటకు నిదానించడానికి, కోపించుటకు నిదానించడానికి మీరు మాకు నేర్పించి సహాయం చేయండి దేవా. క్రీస్తు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే రాయబడి ఉంది. ఆయన మమ్ముల్ని గొప్పవారిగా ఎంచి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అలా మేము మాట్లాడాలనుకోకుండా ఇతరులు చెప్పేదాన్ని వినడాన్ని మీరు మాకు నేర్పించండి దేవా. సహవాసము ప్రభు దినాన మేము కూడుకునుట అనేది మీరు మాకు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ అని గ్రహించి, చర్చ్ ఫెలోషిప్, సండే వర్షిప్, ఎట్టి పరిస్థితుల్లో నాయన మేము ఆ సహవాసాన్ని మిస్ అవ్వకుండా సహాయం చేయండి. పాటల ద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మీ నామానికి మహిమ తెస్తూ, ప్రార్థన యందు మరియు వాక్యాన్ని వినుట యందు శ్రద్ధ కలిగిన వారమై మీలో ఎదగడానికి కృప చూపించండి దేవా. బాప్తిస్మము ప్రభువు వల్ల మీరు ఇచ్చిన గొప్ప ఆర్డినెన్సెస్, నియమాలు, వాటి యందు సహవాసంలో మేము బలపరచబడటానికి కృప చూపించండి దేవా. ఎంకరేజ్మెంట్ అండ్ ఎగ్జాటేషన్, ప్రోత్సాహము, అదేవిధంగా హెచ్చరిక. నిజ ప్రేమలో, సహవాసంలో ప్రోత్సాహం ఉంటుంది, అదేవిధంగా ప్రేమతో హెచ్చరించడం. ఈ 2 విషయాల్లో దేవా, ముఖ్యంగా హెచ్చరించడానికి, ఇతరులకి మేము ప్రేమతో ఒక విషయాన్ని తెలియచేయడానికి మీరు మాకు సహాయం చేయండి. అదేవిధంగా హెచ్చరిక తీసుకోవడం కూడా మీరు మాకు నేర్పించండి దేవా. అదేవిధంగా జనరాసిటీ, నిజమైన సహవాసంలో ఒకరు అవసరతలో ఉన్నప్పుడు చూస్తూ ఉండకుండా వారికై మేము ముందుకు వెళ్ళి సహాయం చేయడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.